హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మన భారతదేశంలో జాతీయ రహదారులకి అంటే నేషనల్ హైవేస్కి పేర్లను ఎలా పెడతారు అన్నటువంటి దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశంలో ఈ నేషనల్ హైవేస్కి సంబంధించి వీటిని డెవలప్ చేయటం, మెయింటైన్ చేయటం, ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఏ సంస్థ మీద ఉంది అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI అంటాము. దీనిని పార్లమెంట్ చట్టం ద్వారా 1988లో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. అయితే రోడ్ నెట్వర్క్కి సంబంధించి మన భారతదేశం సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ని కలిగి ఉంది ప్రపంచంలో. మరి మొదట ఏ దేశం అంటే యుఎస్ఏ తర్వాత మన దేశంలోనే ఎక్కువగా రోడ్లు అనేవి ఉన్నాయి. అయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రిపోర్ట్ ప్రకారం ఇండియా చూడండి 599 నేషనల్ హైవేస్ని ఇప్పటికే ఆర్గనైజ్ చేస్తుంది. అయితే నేషనల్ హైవేస్ లెంత్ 2013-14లో 91,287 కిలోమీటర్లుంటే అది 2022-23కి వచ్చేసరికి 145,240 కిలోమీటర్లకు పెరిగింది. చూడండి, రోడ్స్ యొక్క క్లాసిఫికేషన్కి సంబంధించి చూస్తే ఎలా క్లాసిఫై చేస్తారు? నేషనల్ హైవేస్ అనేసి, స్టేట్ హైవేస్ అనేసి, మేజర్ డిస్ట్రిక్ట్ హైవేస్ అనేసి, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేసి, అలాగే విలేజ్ రోడ్స్ అనేసి వివిధ రకాలుగా కేటగరైజ్ చేయటం జరుగుతుంది. అయితే మన దేశంలో లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే NH44. ఇది శ్రీనగర్ని కన్యాకుమారిని కలుపుతుంది. మరి స్మాలెస్ట్ హైవే ఏది అంటే NH548 అన్నటువంటిది మహారాష్ట్ర రాష్ట్రం గుండా వెళ్తుంది. అయితే చూడండి, టోటల్ లెంత్ అన్నటువంటిది 2014-15లోకి వచ్చేసరికి ఇంత 97,830 ఉంటే 2022-23లో 144,634, అంటే ఇది ఇంకొంచెం పెండింగ్లో ఉంది, పూర్తయ్యేసరికి 145,000కు పైన పడుతుంది. అయితే 47.85% గ్రోత్ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంతేకాదు మన దేశంలో హైవేస్ని 2023-24 ఫినాన్షియల్ ఇయర్ కల్లా మరింత పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా మనం చూస్తే చూడండి, 2019-20లో 10,237 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ని నిర్మిస్తే అది 2023-24 అంటే ఇది ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పటిదాకా 16,425 కిలోమీటర్ల ఈ హైవేస్ని నిర్మించటం జరిగింది. అయితే 2019-20లో చూడండి, రోజుకి 28.04 కిలోమీటర్ల హైవేస్ని ఫినిష్ చేస్తూ ఉంటే ఇప్పుడు రోజుకు 45 కిలోమీటర్ల హైవేస్ని నిర్మిస్తున్నారు. అయితే హైవేస్కి సంబంధించిన క్లాసిఫికేషన్ గురించి కనుక మనం చూస్తే వీటిని నేషనల్ హైవేస్ అనేసి, స్టేట్ హైవేస్ అని, డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేసి, రూరల్ రోడ్స్ అనేసి ఇలా వివిధ రకాలుగా కేటగరైజ్ చేస్తాము. అయితే నేషనల్ హైవేస్ ఏంటి? మన కంట్రీలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ని, మేజర్ ఇండస్ట్రియల్ సెంటర్స్ని కలుపుతూ నిర్మించేవి నేషనల్ హైవేస్ అన్నటువంటివి. వీటి యొక్క మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మరి స్టేట్ హైవేస్ అంటే ఏంటి? స్టేట్కి సంబంధించి ఈ నేషనల్ హైవేస్ని కలపటం, స్టేట్కి సంబంధించిన ఇండస్ట్రియల్ సెంటర్స్ అలాగే మేజర్ సిటీస్ వీటిని కలుపుతూ నిర్మించేటటువంటి రోడ్లేమో స్టేట్ హైవేస్ అన్నటువంటివి. డిస్ట్రిక్ట్ హైవేస్ అంటే ఏంటి? మన జిల్లాలో వివిధ ప్రాంతాలకి కలుపుతూ నిర్మించేటటువంటి రోడ్లు. అయితే ఇవి లోకల్ రైల్వే స్టేషన్స్కి ఎక్కువగా కలుపుతూ ఉంటాయి, కనెక్షన్ అనేటటువంటిది ఉంటుంది. అది కాకుండా రూరల్ రోడ్స్ అంటే ఏంటి? విలేజెస్ని కనెక్ట్ చేస్తూ నిర్మించేవి. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మెటల్డ్ రోడ్ అంటే పక్కా రోడ్ అంటాము, రెండోదేమో నాన్ మెటల్డ్ రోడ్ అంటే కచ్చా రోడ్ అంటాం. ఇలా మనకి రూరల్ రోడ్స్లో 2 రకాలు కనపడతాయి. చూడండి, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది నేషనల్ హైవే 44 అన్నటువంటిది. ఇది నార్త్ని సౌత్ని కలుపుతుంది, అవునా? ఇక్కడ చూడండి, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇటు గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఇటు అస్సాంలో ఉన్నటువంటి సిల్చార్కి కలుపుతూ ఒక రహదారి అనేటటువంటిది ఉంది. అదే నేషనల్ హైవే 27 అన్నటువంటిది. సో ఇదేమో NH44 అన్నటువంటిది, ఇది వచ్చేసరికి నేషనల్ హైవే 27 అన్నటువంటిది. అంటే ఇక్కడ మనకేం తెలుస్తోంది? నార్త్ టు సౌత్ అయితే ఈవెన్ నెంబర్స్, అలాగే ఈస్ట్ టు వెస్ట్ అయితే గనక ఆడ్ నెంబర్స్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, జాతీయ రహదారులకి పేర్లు ఎలా పెడతారు? నార్త్ టు సౌత్ ఉంటే కనుక ఈవెన్ నెంబర్స్ని పెడతాము. అదే ఈస్ట్ టు వెస్ట్ ఉంటే కనుక ఆడ్ నెంబర్స్ని పెట్టడం జరుగుతుంది. అది కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఈ నార్త్ టు సౌత్కి వచ్చేసరికి లాంగిట్యూడ్ కనుక ఎక్కువగా ఉందనుకోండి నెంబర్ తక్కువగా ఉంటుంది. అదే లాంగిట్యూడ్ కనుక తక్కువగా ఉందనుకోండి నెంబర్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ NH8 అన్నటువంటిది ఢిల్లీ నుంచి ముంబై వరకు కలుపుతుంది. అదే NH44 అన్నటువంటిది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలుపుతుంది.
నెక్స్ట్ చూడండి ఈస్ట్ టు వెస్ట్ అన్నాం ఆడ్ నెంబర్స్ అనేసి. అయితే ఇందులోకి వచ్చేసరికి ఈస్ట్ టు వెస్ట్ వచ్చేసరికి అసెండింగ్ ఆర్డర్లో నేమ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అసెండింగ్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే కొద్దీ ఈ నెంబర్ అనేటటువంటిది పెరుగుతూ వస్తుంది. అంటే ఇక్కడ హై లాటిట్యూడ్స్ ఉంటే తక్కువ నెంబర్స్ అనేవి ఉంటాయి, అలాగే లో లాటిట్యూడ్స్కి అయితే హై నెంబర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ NH87 అన్నటువంటి తమిళనాడులో ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ హైవేస్ అన్నిటికీ 1 లేదా 2 డిజిట్ నెంబర్స్నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే హైవేస్ ఏవైతే 3 డిజిట్ నెంబర్స్ని కలిగి ఉంటాయో వాటిని సబ్సిడరీ హైవేస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 244, 144, 344 ఇవన్నీ నేషనల్ హైవే 44కి సబ్సిడరీ బ్రాంచెస్ అనమాట. అయితే ఈ సబ్సిడరీ హైవే నెంబర్స్ని ఎలా పెడతారు అంటే ఈస్ట్ టు వెస్ట్ అనుకోండి. అంటే ఈస్ట్ టు వెస్ట్ అయితే కనుక వాటికి ఆడ్ నెంబర్ ఫస్ట్ డిజిట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో 144, 344 అవన్నీ ఈస్ట్ టు వెస్ట్ అనమాట. అదే నార్త్ టు సౌత్ అనుకోండి, వాటికి ఈవెన్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ ఉంటేనేమో చూడండి, ఈవెన్ ఉంటేనేమో నార్త్ టు సౌత్ అనేసి అర్థం. అదే ఆడ్ నెంబర్స్ ఉంటేనేమో ఈస్ట్ టు వెస్ట్ అనేసి అర్థం. గుర్తుపెట్టుకోవాలి, అది సబ్సిడరీ హైవేస్ నెంబర్స్కి సంబంధించి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 244 అన్నటువంటిది. అయితే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఈ సబ్సిడరీ హైవేస్కి మళ్ళీ సెక్షన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 344 ఉంది, ఈ 344కి ఏ యాడ్ చేస్తారనమాట. ఈ 344A అన్నటువంటిది పంజాబ్లో వెళ్తున్నటువంటి ఒక హైవే అనమాట. సో అలాగా ABCD అనేసి వివిధ రకాల సెక్షన్స్ని ఈ సబ్సిడరీ హైవేస్కి యాడ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేషనల్ హైవేస్కి సంబంధించి నేమింగ్ చూడండి. 44కి వచ్చేసరికి ఇదేమో ఈవెన్ నెంబర్ అవునా. 27 ఆడ్ నెంబర్, అంటే ఈస్ట్ టు వెస్ట్ వచ్చేసరికి ఆడ్ నెంబర్, నార్త్ టు సౌత్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్. అలాగే ఇక్కడ చూడండి 53 ఈస్ట్ టు వెస్ట్. అలాగే ఇక్కడ చూడండి 48 నార్త్ టు సౌత్, 52 నార్త్ టు సౌత్. అలాగే ఇక్కడ చూడండి ఇంకా 19 అన్నటువంటిది ఈస్ట్ టు వెస్ట్. సో ఇలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నార్త్ టు సౌత్ వచ్చేసరికేమో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, అదే ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళేసరికేమో ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇది నేషనల్ హైవేస్కి పేర్లు ఎలా పెడతారు అన్నటువంటి దాని గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.